హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో కొన్ని కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దామండి. టిప్ నెంబర్ 1 అండి. లంచ్ బ్యాగ్లో మనము వాటర్ బాటిల్ క్యారీ చేస్తాం కదండి. ఈ వాటర్ బాటిల్ వెయిట్ ఉంటుంది కదా, ఫ్రూట్స్ లేదా బిస్కెట్స్ పెడతాం కదండి. దీనిపైన వాటర్ బాటిల్ అనేది పడిపోతుందండి. మనకు వాటర్ బాటిల్ పడిపోకూడదు అంటే ఒకటి చిన్నది రిబ్బన్ వేయండి, ఒకటి సేఫ్టీ పిన్ వేయండి లంచ్ బ్యాగ్కి. ఆ రిబ్బన్కి వేస్తే చూడండి ఈ విధంగా అండి, ఈ వాటర్ బాటిల్ అనేది కదలదండి. సైడ్లో మీరు ఫ్రూట్స్ మీకు ఏం కావాలో సైడ్లో పెట్టవచ్చండి. వాటర్ బాటిల్ అనేది పడిపోదండి. ట్రై చేయండి కావాలంటే. టిప్ నెంబర్ 2 అండి. మనము ప్రతిరోజు ఏదైనా రెసిపీ చేసినా ఉల్లిగడ్డ వెల్లుల్లి కావాల్సి వస్తుంది కదా. మనము ఉల్లిగడ్డను వెల్లుల్లిని కట్ చేసేటప్పుడు ఒక్కొక్కరికి చేతుల్లో స్మెల్ అనేది వస్తుంది కదండి. ఆ స్మెల్ రాకూడదు అంటే ఉల్లిగడ్డను వెల్లుల్లిని కట్ చేసిన తర్వాత చేతుల్లో స్మెల్ అనేది ఉండకూడదు అంటే ఏం చేయాలో చూపిస్తానండి. చూడండి, మీరు కొంచెం నిమ్మకాయకు పేస్ట్, మీ ఇంట్లో రెగ్యులర్గా ఏ పేస్ట్ యూజ్ చేస్తారో ఆ పేస్ట్ వేసుకోండి. చేతిలో అంతా రుద్దండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రుద్దండి. చూడండి ఫుల్ అంతా అండి. ఇప్పుడు నేను వాష్ చేసుకొని చూపిస్తానండి. చూడండి ఏ విధంగానూ స్మెల్ అనేది ఉండదండి. ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 3 అండి. హాట్ బాక్స్ మనము రోజు ఇచ్చేస్తుంటాం కదా, దీనిలో ఒక విధంగా స్మెల్ అనేది వస్తుందండి. అగ్గిపుల్లను వెలిగించి ఆర్పేసి దీని లోపల వేయండి, మూత పెట్టండి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకొని యూజ్ చేస్తే ఏ స్మెల్ అనేది ఉండదండి. ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 4 అండి. వర్షం పడుతుంది కదా, ఏమైనా కొంచెం తేమైనా బుక్లో ఒకే విధంగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదా, తర్వాత బుక్లో కూడా తేమ అవుతుంది కదా. మీరు యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, కొంచెం చల్లండి. ఈ విధంగా చల్లి బుక్ పక్కన పెడితే ఎక్స్ట్రా తేమాంశం అంతా పీల్చుకుంటుందండి పౌడరు. తర్వాత బుక్లో నుంచి ఏ విధంగా బ్యాడ్ స్మెల్ అనేది ఉండదండి. కావాలంటే ట్రై చేయండి ఈ టిప్స్ కూడా. టిప్ నెంబర్ 5 అండి. వర్షాకాలంలో మనము ఉల్లిగడ్డలను ఏ విధంగా పెట్టినా మొలకలు వస్తాయి కదా, పాడవుతాయి కదా. మీరు బుట్టలో పెట్టే ముందు ఒకటి న్యూస్ పేపర్ వేయండి. ఎన్ని ఉల్లిగడ్డలు ఉన్నా కూడా ఈ బుట్టలో వేసే ముందు న్యూస్ పేపర్ను వేసి దీనిపైన ఉల్లిగడ్డలను వేయండి. తర్వాత కొంచెం న్యూస్ పేపర్ను చించి ఉండలు చేసి ఒక 3 నుంచి 4 ఉండలు వేయండి. ఈ విధంగా వేయడం వలన ఎక్స్ట్రా తేమాంశం అంతా, అంటే ఇప్పుడు వర్షాకాలంలో ఒక విధంగా తేమ అయినట్టు అవుతుంది కదా, ఎక్స్ట్రా తేమ అంతా కూడా ఆ న్యూస్ పేపర్ అనేది పీల్చుకుంటుందండి. ఉల్లిగడ్డలు ఎక్కువ రోజుల వరకు పాడవండి, మొలకలు కూడా రావండి. ఈ టిప్స్ ట్రై చేయండి. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.